తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకం బట్టబయలైంది. రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడ్డట్లు తాజాగా సిఐడి గుర్తించింది. ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసి ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై 6 కేసులను సిఐడి బుక్ చేసింది. గతేడాది ఏప్రిల్కు ముందు ఆసుపత్రులు ఈ దందాలు నిర్వహించినట్లు ఎఫ్ఐఆర్ లో సిఐడి స్పష్టం చేసింది. నకిలీ బిల్లులతో ప్రైవేటు ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సిఐడి తన ఎఫ్ఐఆర్లో చెప్పింది. సచివాలయంలోని సీఎంఎఫ్ఆర్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి ఈ విచారణ చేపట్టగా పేదల డబ్బులతో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తున్న దందా బట్టబయలైంది. వైద్యం చేయకపోయినా వైద్యం అందించామని రోగుల పేరుతో మోసానికి పాల్పడిన ఈ వ్యవహారంలో ఆసుపత్రుల యాజమాన్యాల పాత్ర ఉందా, లేకుంటే వారికి తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది ఈ మోసాలకు తెరలేపారా, లేదా ఇటు ప్రభుత్వం అటు ఆసుపత్రులు కలిసి ఈ స్కామ్కు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, శశిరేఖ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఆ లక్షలాది రూపాయలు ఇలా ప్రభుత్వాల పేరు మీద సీఆర్ఎంఆర్ఎఫ్ చెక్కుల పేరు మీద 2 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిందని చెప్పేసి ఇలా సిఐడి అధికారులు ఉన్న ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో హాస్పిటల్ మీద దాడులు చేసిన పరిస్థితి. దానిలో భాగంగా అత్యధికంగా ఖమ్మం జిల్లా, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదైనట్టు తెలిసింది. అయితే ముఖ్యంగా ఈ నేపథ్యంలో అప్పుడున్నటువంటి సీఎం చెక్ రిలీఫ్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా వైద్యం చేయకున్నా కూడా, ట్రీట్మెంట్ చేయకున్నా కూడా దొంగ బిల్లులు పెట్టి, అక్రమంగా బిల్లులు పెట్టి అన్ని కేసులు నమోదు చేసి లక్షలాది రూపాయలు తెలంగాణ ప్రభుత్వం సొమ్మును మొత్తం దోపిడీ చేశారని చెప్పి సిఐడి ఇప్పుడు ప్రభుత్వంలో విచారణ చేయడం. దానిలో భాగంగా ఈ అనూహ్యంగా ఈ తెర మీదకి రావడంతో ఇప్పటికే సిఐడి అధికారులు దూకుడు పెంచిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హాస్పిటల్ మీద దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగా కొత్త కోణాల్లో అన్ని విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే అనేక స్కైనాలు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అనేక స్కీములు, ప్రతి స్కీమ్ లో స్కామ్ జరిగిందని చెప్పి జరుగుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇలా కాళేశ్వరం కావచ్చు, గొర్రెలు కావచ్చు, అనేక సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగింది. దానిలో భాగంగా ఇలా సీఎంఆర్ఎఫ్ చెక్కుల దానిలో కూడా ఇలా అవినీతి జరిగిందని చెప్పి వెలికి తీయడం జరిగింది. దానిలో భాగంగా ఇలా సిఐడి అధికారులు అన్ని హాస్పిటల్ దాడులు చేస్తున్న పరిస్థితి. దానిలో విషయంలో కొత్త విషయాలను బయటకు వస్తున్న పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆ ఫేక్ బిల్లు నా పెట్టి తప్పడం, అంటే ఫేక్ బిల్లు అన్ని నమోదు చేసి గుర్చేసిన పరిస్థితి. ఎందుకంటే లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ సంబంధించిన కొంతమంది అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రింగ్ అయ్యి లక్షలాది రూపాయలు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి సొమ్మును మొత్తం దోపిడీ చేసిరని చెప్పేసి ఇలా వెలుగులోకి వస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఏప్రిల్కు ముందు ఆసుపత్రి మొత్తం దందా చేసినట్టు కంప్లీట్ గా ఏదైతుందో ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఆ హాస్పిటల్, ఎందుకంటే ప్రతి మనిషి బతక ఎంత ఆస్తున్నా కూడా మనిషి బతకడం ఇంపార్టెంట్ కాబట్టి కోట్లాది రూపాయలు వీళ్ళ హాస్పిటల్ ఫేక్ బిల్లు నమోదు చేసి ఇలా లక్షల కోట్ల రూపాయలు ఇలా దోపిడీ చేసినట్టు మరొకసారి వెలుగులోకి వచ్చింది. సిఐడి అధికారులు అన్ని జిల్లాలో హాస్పిటల్ మీద దాడి జరుగుతుంది. కొత్త కోణాల్లో విషయాలు కేసులు బయటకు వచ్చిన పరిస్థితుంది. మరింత ఇంకా ఎన్ని కేసులు అవుతున్నాయి, ఇంకా ఎన్ని హాస్పిటల్ మీద దాడులు చేస్తున్నారు, ఇంకా విషయాలు అయితే వెళ్ళాల్సింది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.